హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మీకు ఫస్ట్ చూస్తే అర్థమైపోయింది అనుకుంటానండి. మేమైతే ఇక్కడ సమ్మక్క సారలమ్మ వాళ్ళకి మొక్కులు చెల్లించుకుంటున్నామండి. ఇక్కడ చూసారా అండి, కొబ్బరికాయకి అడ్డంగా బొట్లు పెడుతున్నాను. ఇక్కడ సమ్మక్క సారలమ్మ వాళ్ళకైతే కొబ్బరికాయకి అడ్డబొట్లు పెడతారండి. అలాగే ఇక్కడ బెల్లం కూడా అండి. బెల్లం అయితే బంగారం అంటారండి. ఇక్కడ ఈ బంగారానికి కూడా అడ్డబొట్లు పెడతారండి. అలాగే అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి, అమ్మవారి ఫోటోకి కూడా అడ్డంగానే బొట్లు పెడతారండి. ఈ పండగ 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. చాలా పెద్ద జాతర జరుగుతుందండి తెలంగాణలో. ఇది తెలంగాణలోని ములుగు జిల్లా అండి, మేడారంలో చాలా రంగరంగ వైభవంగా అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి. చాలా లక్షల మంది భక్తులు వస్తారండి, మొక్కులు చెల్లించుకుంటారు. మామూలుగా ఈ సంవత్సరం జరిగేది మినీ జాతర అండి. ఈ మినీ జాతరకేమో సమ్మక్క సారలమ్మ వాళ్ళు గోవిందరాజు పగిడిద్దరాజు వాళ్ళని గద్దెలపైకి తీసుకురారండి. మామూలుగానే వనదేవతలకి పూజ చేస్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ 4 రోజులు అమ్మవారు ఉంటారండి గద్దెల పైన. అమ్మవారికి ఒడిబియ్యము, చీర, సారెలు అన్నీ సమర్పిస్తారండి. ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారండి. అందరూ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారండి. ఇది మాఘశుద్ధ పౌర్ణమి రోజు నుంచి 4 రోజుల పాటు ఉంటుందండి ఈ పండగ. ఇంకా నేనైతే పౌర్ణమి రోజు చేసుకున్నానండి, అమ్మవార్లకి మొక్కులు చెల్లించుకున్నాను. మినీ జాతర అంటే అక్కడక్కడ పెడతారండి తెలంగాణలో. ఇంకా మేమైతే ఇప్పుడు వైజాగ్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఇంట్లోనే అమ్మవారి దగ్గర చేసుకున్నాము. ఇంట్లో చేసుకొని జాతరకు కూడా వెళ్తారు. ఇక్కడైతే మాకు ఉండదు కాబట్టి ఇంట్లోనే చేసుకున్నామండి. తెలంగాణలో అయితే ఈ 4 రోజులైతే పండగ వాతావరణం ఉంటుందండి. ఈ 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతరకైతే చాలా స్పెషల్ బస్సెస్ అవి వేస్తారండి. అసలు ఎక్కడ చూసినా మేడారంలో అయితే ఫుల్ రష్ ఉంటుందండి. అక్కడ ఎదురుకోళ్ళని ఇవ్వడము, బంగారం అయితే అందరూ తలపైన పెట్టుకొని అమ్మవారికి సమర్పిస్తారండి లైన్లో ఉండి. అక్కడ పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయడము అవన్నీ ఉంటాయండి. మేము కూడా మా అమ్మాయిలకు 2వ సారి మేడారంలోనే తీయించామండి వెంట్రుకలు. ఇంకా అక్కడే మేకల్ని బలి ఇవ్వడము, కోళ్ళు అవి వంటలు చేసుకొని తినడము. 3 రోజులైతే అక్కడ ఫుల్ జాతరగా ఉంటుందండి. అక్కడే జంపన్న వాగని ఉంటుందండి, అందులోనే స్నానాలు అవి చేస్తారండి ఆ వాగులో. ఈ అమ్మవారి ఫోటోనైతే ఇంకా ఈ ఒక్కరోజే అండి పెట్టుకునేది. ఇంకా తర్వాత అయితే మామూలుగా దేవుడి ఫోటోలతో అయితే కలిపి పెట్టుకోరండి. కింద సెల్ఫ్లో కానీ ఇంకా వేరే ప్లేస్లో పక్కనైనా కానీ పెడతారండి. మాకైతే ఈ అమ్మవారికి మొక్కులు ఒక కోడితో చేసుకుంటామండి, ఒక కొబ్బరికాయ కొడతాము. కానీ ఈసారి బర్డ్ ఫ్లూ అది ఇది అంటున్నారు, చికెన్ తినొద్దని. అందువల్ల ఇంకా ఈసారి అయితే 2 కొబ్బరికాయలు కొడుతున్నామండి. మామూలుగా అయితే కోడితో చేసుకునేవారు. ఒక కొబ్బరికాయను అమ్మవారికి కోడిని మొక్కుకొని కోసుకుంటారండి. ఇంకా ఇంట్లో అయితే నేను ఒక్కదాన్నే ఉన్నానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా నాకు ఈ కొబ్బరికాయ బెల్లము తెచ్చిచ్చి వెళ్ళిపోయారండి. ఇంకా నేనే చేసుకుంటున్నాను. ఈ ఫోటోని దేవుళ్ళ ఫొటోస్ దగ్గర అయితే మామూలుగా కలిపి అయితే పెట్టారండి, ఇలాగ సపరేట్గానే పెట్టి చేసుకుంటారు. ఈ అమ్మవారికి అయితే ఊళ్ళలో చేసుకునే వాళ్ళు మేకతో చేసుకుని అందరినీ భోజనాలకు కూడా పిలుస్తారండి. అమ్మవారంటే చాలా నమ్మకం అండి అందరికీ.
చాలామంది మొక్కులు చెల్లించుకుంటారండి. కోరిన కోరికలు తీరుతాయని అమ్మవారికి మొక్కులు పెట్టుకొని కోరిన కోరికలు తీరగానే మొక్కులు చెల్లించుకుంటారండి. ఇంకా నేనైతే ఇలా చేశానండి. అమ్మవారికి బంగారం సమర్పిస్తారు. అలాగే సమ్మక్క వారికి, సారక్క వారికి చెరొక కొబ్బరికాయ కొట్టానండి. బాయ్ అండి.